క్రీస్తు ప్రభైన సహోదరి సహోదరులకు ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క సాయంత్రం సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి దేవుడు మనకిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి ఎంతైనా మన దేవుని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. గత ఇంచుమించు 3 నెలలుగా ఈ రీతిగా కూడికలలో మనం దేవుని యొక్క దాసుల ద్వారా ఆత్మ సంబంధమైన పాఠాలు అనేకమైన వాటిని నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ దినము కూడా మనతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించడం కొరకు దేవుని యొక్క దాసులు కేరళ త్రివేంద్రం నుండి సహోదరులు డాక్టర్ వర్గీస్ జాన్ గారు వారు మనతో కూడా ఉంటున్నారు. వారు నేటి దినాన మనతో కూడా ద గ్రేటెస్ట్ కమిషన్, దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అనే దాని గురించి వారు మనకు అందిస్తుంటారు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. సమయంలో మనం ప్రార్థన చేసి ఈ యొక్క దిన కూడికను మనం ప్రారంభించుకుందాం. మనతో కూడా ఈ యొక్క గ్రూప్లో ఉంటున్న సహోదరులు తిరుమల వైల స్థానిక సంఘ పెద్దలైన ఏలి అన్న ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తర్వాత సహోదరులు శామ్ బ్రదర్ వారి యొక్క కీర్తన పాడతారు. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ఓకే అన్న. ప్రార్థన. వేల్పులలో గనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, నిత్యము స్తోత్రాలుడు ఒక తండ్రి, ఉన్నతుడా, గనుడా, మహా గొప్ప దేవ, మీకు మా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ మహాకృపను మా పట్ల చూపుతూ, నీ ప్రేమను ఎడతెగక మా పట్ల కనుపరుస్తూ, ఆయన మమ్మలను ఈ యొక్క విశ్వాస యాత్రలో మా దినాలను పొడిగిస్తూ కొనసాగిస్తున్న మీ దయకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మునుపు ఆయన తండ్రి అబ్బాని నీ సన్నిధానమునకు వచ్చే అవకాశం లేని ఆయన దూరస్థులమైన మాకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సమీపత్వాన్ని దయచేసి ఆయన మాకు ఆయన ద్వారా ఆయన మరి ఇట్టి భాగ్యమును అనుగ్రహించి ఆయన మరణం ద్వారా ఆయన యొక్క శిలువ శ్రమల ద్వారా ఆయన నీకు సమీపస్తులుగా చేసి నిత్య జీవమునకు వారసులుగా చేసి మా జీవమును కాపాడుతూ నడిపిస్తూ వస్తున్న నీ దయకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ఈ సమయంలో ఆయన నిజానికి 3 నెలల పొద్దు నాయన మరి ఇలాగు దేశము అంతా అల్లకొల్లోరముగా నెమ్మది లేకుండా సమాధానాన్ని కోల్పోయి అసమాధానముతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభా, మరి నేనా మరి 119వ కీర్తనలో చెప్పబడినట్లుగా నీ వాక్యము నా యొక్క పాదములకు త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పినట్లుగా నాయన మరి నిజానికి నీ వాక్యంతోనే నాయన మేము ఆధారం చేసుకుని నీ వాక్యాన్ని వింటూ నాయన మేము బ్రతుకుతూ ఉన్నాం. అలాగైతే నాయన మీ యొక్క బిడ్డలను ఆయన నీవు ఆ సమయంలో బలపరిచి ఆయన సోలింగి నెల్లూరు స్థానిక సంఘం తరపున ప్రభా మరి ఏర్పాటు చేసినటువంటి నీ దాసుడు మోషే గారి యొక్క ఆలోచన మేరకై ఇలాగునైనా మరి ప్రజలు నిజమని నెమ్మదిని కోల్పోయి అసమాధానముతో భయంతో భీతితో లోకములో ఉండగా ఆయన మరి అటు వారికి నీవు నిజదేవుడవని, నీవే రక్షకుడవని, నీవే ఆయన మానవునికి సహాయం చేయగలవని ఆయన మరి శ్రమలలో నుండి నిర్గమకాండములో తెలియజేసినట్లుగా నేను స్వస్థత దయచేవాడను నేనేనని చెప్పిన దేవుడవు నీవేనని ప్రభా మరి అలాగూ అటు నిరీక్షణతో ముందుకు సాగుటకు ఆయన నాకు నమ్మకాన్ని పుట్టిస్తూ మీ మాటలతో మీ దాసులను మీ సెలవు పక్షంగా నిలబెట్టుకొని వారిని బలపరిచి ఆయన ఇంగ్లీషులో నుండి తెలుగులోకి, తమిళ్లో నుండి తెలుగులోకి ఇలాగ రకరకాలుగా ఆయన మరి ఆయన భాషలో మారినప్పటికీ మీ వాక్యాన్ని మాకు ఆయన సరిపోనట్లుగా ఆత్మ తృష్ణ కొరకై మేము కూడి వచ్చి మీ మాటలు వినుటకు ఆయన ఎగిరిపడుతూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరుస్తూ మా ఆత్మను ఆయన తెప్పరిల చేస్తూ మమ్మల్ని ఆయన మరి దినదినము కాపాడుతూ మీ మాటల ద్వారా ఆదరిస్తూ వస్తున్న మీ దైకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ దినము కూడా ఇదిగో నాయన తిరువేంద్రం నుండి నీ దాసుడు ఆయన మరి వాక్యం అందించిన ఉన్నాడు. నిన్న దినమున కూడా కొద్ది నాయన మరి భాగాన్ని నాయన మరి ఇదిగో నాయన మాట్లాడక పత్రికల్లో నుండి మేము విన్నాం. అయితే ఈ దినము అలాగే నాయన మరి మిగల్చబడిన భాగాన్ని మీ దాసుడు నాయన మరి సిద్ధపడి ఇదిగో ప్రభా నీ నోటి మాటగా నిలబడబోతుండగా నీ నోటి మాటగా బూరగా వాడుకొని కూడి వచ్చిన నాకు మాకు ఈ యొక్క ఆకులో నాయన ఎవరెవరైతే ఈ యొక్క తండ్రి మరి వాక్యాన్ని వింటుకు నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఆ మాటలు అర్థమవునట్లుగాను సరిపోనట్లుగాను ఆయన ఆత్మతృప్తి పొందినట్లుగా సహాయం చేయండి. మరి విశేషంగా నాయన ముందుండి బాధ్యత వహించి ఆయన మరి నడిపిస్తూ అలాగే ఆయన ట్రాన్స్లేషన్ చేస్తూ ఈ యొక్క భారము కలిగి నడిపిస్తున్న మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ మేము ఎన్ని దినాలు కొనసాగాలో మాకు తెలియదు ప్రభువా. ఈనాడు లోకములో
ఆయన మరి ఎక్కడ చూసిన పరిస్థితులు అనుకూలంగా లేవు, అనుకూలపరచమని, అనారోగులను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ అంటువ్యాధిని తొలగించమని, మీ నామం మహిమార్థమై మేమందరం మరలా ఆయన స్థానిక సంఘాల్లో కూడుకొని ఆయన మిమ్మల్ని గంభీరముగా భీకర పరిశుద్ధ నామమును ఆరాధించడం కూడా సహాయం చేయమని, మరి విశేషంగా ఈ కూడిక మీరే సింహాసనాసీనులై ఉండి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలన్నా. థ్యాంక్ యూ. శామ్ బ్రదర్. 396 కీర్తన. ఆనందముగా ప్రభు యేసుని కృపాలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, వివరింతునే నీదు విశ్వాసతనెంతయో సౌయంబుగా ఈ భువియందున, వివరింతునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున. ఆనందముగా ప్రభు యేసుని కృపాలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా సింహాపు పిల్లలు ఆకలి గోలును యెహోవా సహాయుడందరికీ, సింహాపు పిల్లలు ఆకలి గోలును యెహోవా సహాయుడందరికీ, ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు, ఆహా ఏమందు నీ విశ్వాస్యతను, ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు, ఆహా ఏమందు నీ విశ్వాస్యతను. ఆనందముగా ప్రభు యేసుని కృపాలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను, పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను, తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాస్యతను, తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాస్యతను. ఆనందముగా ప్రభు యేసుని కృపాలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. మనతో కూడా దేవుని యొక్క వాక్యం పంచుకోలాగున దేవుని యొక్క సేవకులు సహోదరులు డాక్టర్ వర్గీస్ జాన్ గారు వారు మనతో కూడా ఉంటున్నారు. వారు మనతో కూడా ఉండటం చాలా సంతోషం. ఈ యొక్క దినాన వారు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు చెప్పిన
గొప్ప ఆజ్ఞ అనే పాఠాన్ని వారు అందించినట్టుండగా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. సమయంలో మనతో కూడా ఉంటున్న సహోదరులు విద్యాసాగర్ గారు నంద్యాల పక్కన పొన్నాపురం నుండి మనతో కూడా ఉంటున్నారు. వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క దాసులు వర్గీస్ జాన్ గారు మనకు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. Shall I start? Yeah, just ask him one person to pray. అన్న వినపడుతుందా విద్యాసాగర్ గారు? ప్రార్థన చేయండి అన్న ప్లీజ్. సరే అండి. పరిశుద్ధుడవగు దేవా, మహోన్నతుడవగు ప్రియ ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ దాసులు మా ప్రియ సోదరులు మోయసన్న గారు మరి సంఘము ఎంతో భారం కలిగి ఈ దినాలలో జూమ్ యాప్ ద్వారా అనేకులకు మీ వాక్యమును మాకు వినిపిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వారికి ఇచ్చిన ఆలోచన నడిపింపును బట్టి నీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని బట్టి మీ దాసుని బట్టి వారు చేస్తున్న పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. పాటల ద్వారా నిన్ను మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. చక్కగా మా ప్రియులు నిన్ను స్తుతించడానికి మేమందరం కూడా సంతోషించి ఏకీభవించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ఈ సమయమందు మీ దాసులు సేవకులు పెద్దలు వర్గీస్ ద్వారా మీరు అందిస్తున్న మీ మాటల కొరకై స్తోత్రాలు. మీరు మరి ప్రభువా మీ దాసుని బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానంతో నింపండి, మీ దైవికమైన శక్తితో నింపి మా అందరికి కావలసిన మీ మాటలను మీరే అందించి మేలు క్షేమము దయచేయమని మీ దాసుని ఈ సమయాన్ని మమ్మల్ని మేము మీ కరుణాగల హస్తాలకు అప్పచెప్పుకొనుచు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. Thank you, Anna. Now I request Dr. వర్గీస్ జాన్ గారు ప్లీజ్ షేర్. Praise be to God. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. Greetings in the marvelous name of our Lord and Savior Jesus Christ to all those who have joined for today's meeting. ఈ యొక్క దిన కూడికకు చేరవచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశ్చర్యకరమైన నామంలో మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. At the very beginning, let me thank my God for enabling me to share God's word through this Zoom platform. ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మొదటగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. I also thank Evangelist K. Moses and the Sholinganallur Assembly for arranging this meeting and inviting me for sharing God's word. అదే సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేలాగున నన్ను ఆహ్వానించిన సోలింగ్ నెల్లూరు స్థానిక సంఘానికి సేవకులు మోషేకును ఏర్పరిచిన యొక్క కూడికను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. God's word is very precious and it is the one which touches us and transforms us. దేవుని యొక్క వాక్యం అనేది అమూల్యమైనది. ఇది మనల్ని తాగుతుంది, మన యొక్క జీవితాలను ఇది రూపాంతరపరుస్తుంది. God's word is a lamp to our feet and a light to our path. దేవుని యొక్క వాక్యం అది మన యొక్క త్రోవకు దీపముగా, మన పాదములకు దీపముగాను మన యొక్క త్రోవకు వెలుగుగా ఉంటుంది. So let us sit in the presence of God with the right attitude. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి మనస్థితి కలిగిన వారంగా మనం కూర్చుందాం. Our topic for today's study is the greatest commandment. It is based on Mark's Gospel chapter 12 verse 30. ఈ యొక్క దినాన మన యొక్క అంశం ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞ, అది మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని ఆధారం చేసుకుని. Please listen to me carefully. It is not the great commission we see in the final verses of Matthew 28. Instead, it is the greatest commandment given by our Lord Jesus Christ. నా మాటలు నా ప్రియ సహోదరులారా జాగ్రత్తగా గమనించండి. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో చెప్పబడిన ఆ యొక్క గొప్ప పని కాదు. ఇది గొప్ప ఆజ్ఞగా దీని గురించి మనం చూస్తూ ఉంటున్నాం.
Okay, now let us turn our attention to Mark's Gospel, chapter 12, 28 to 30. Though I focus on verse 30, in order to get a full picture or background, let us read from 28 onwards. కాబట్టి ఈ సమయంలో మన యొక్క ధ్యానానికి సహాయకరంగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుదాం. నా అంశం 30వ వచనం అయినప్పటికీ కూడా మనకు సరైన అవగాహన కొరకు 28 నుంచి మనం చదువుదాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగిన. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. Well, the Bible is a book of questions and answers. మనకు తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది అది ప్రశ్నలు జవాబులతో కూడా నింపబడింది. The questions asked by God to men and men to God, and questions asked by men to one another. ఇక్కడ ఈ ప్రశ్నలు చూసినట్లయితే కొన్ని దేవుడు మానవులను అడిగినవిగా ఉంటున్నాయి, అలాగే మానవులు దేవుణ్ణి అడిగినవి, అలాగే మానవులు ఇతరులను కూడా అడిగిన ప్రశ్నలు మనం చూస్తూ ఉంటున్నాం. Here we read about a scribe or an expert in the law who came to Jesus and asked a very, very relevant question. ఇక్కడ మనము చూసినట్లయితే ఒక శాస్త్రులుగా ఉంటున్న ఒక వ్యక్తి తాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక శ్రేష్టమైన ఒక ప్రశ్నను, ఆ సందర్భానుచితమైన ప్రశ్నను అడుగుతుంటున్నాడు. He asked the right question to the right person, therefore he got the right answer. ఆయన ఒక మంచి ప్రశ్నను ఒక మంచి వ్యక్తిని అడిగిన కారణాన్ని బట్టి తన ఒక మంచి జవాబును కూడా పొందుకున్నాడు. What was the question asked by him? అతను అడిగిన ఆ యొక్క ప్రశ్న అది ఏంటి? Which is the greatest commandment in the law or in the whole Bible? ఆయన అడిగిన ఆ యొక్క ప్రశ్న ఏమిటంటే, ధర్మశాస్త్రం అంతటిలో కూడా ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటి అన్నాడు. In answer to his question, Jesus quoted Deuteronomy 6:4 and 5 and told him, the greatest commandment is to love the Lord your God. దానికి జవాబుగా యేసుక్రీస్తు వారు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు చెప్పి గొప్ప ఆజ్ఞ అది ఏమిటంటే నీ యొక్క దేవుని ప్రేమించటం. Of course, verse 30 is a little long, but the crux of verse 30 is only this much: you have to love the Lord your God. That is the first commandment or the greatest commandment in the Bible. ఇక్కడ 30వ వచనం మనం చూస్తే అది కొంచెం దీర్ఘంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సారాంశము అది ఏమిటని మనం చూసినట్లయితే, గొప్ప ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యం చెప్పే ఒకే ఒక్క ఆజ్ఞ అది ఏమిటంటే నీవు నీ యొక్క దేవుని ప్రేమించాలి. Now the word commandment should be understood clearly. What is a commandment? ఇక్కడ ఆజ్ఞ అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి, గ్రహించాలి. ఆజ్ఞ అంటే ఏంటి? Commandments are rules and regulations given by God to men for obeying it and getting blessing out of it. ఈ ఆజ్ఞలు అనేవి దేవుడు మానవులకి ఆయన అనుగ్రహించిన నియమాలు, క్రమాలు, వాటికి మానవుడు లోబడి ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో తాను ఆశీర్వాదాలు పొందుకోవటం. Many a time when we hear the word commandment, we will be a little bit disturbed. We may not be that much happy about the word commandment. అనేకమైన సార్లు ఆజ్ఞ అనే పదాన్ని గురించి మనం విన్నప్పుడు ఆ యొక్క దాని గురించి కొంత మనము ఆందోళన చెందుతాం. ఆ యొక్క పదం అంతగా వినేదానికి కూడా మనం ఇష్టపడం. The reason is very clear. Basically, we all don't like rules and regulations or laws. కారణం అది చాలా తేటగా ఉంటుంది. అది ఏమిటంటే మనం ఎవరం కూడా ఆజ్ఞలు, అదుపులు, నియమాలు వీటిని ఏమాత్రం మనం ఇష్టపడే వారంగా ఉంటాం. But we know that not only God, even man has made rules and regulations for man in all countries. అంత మాత్రమే కాదు, మనకి తెలుసు దేవుడు మాత్రమే కాదు, మానవుడు కూడా అన్ని దేశాలలో కూడా చూసినట్లయితే కొన్ని నియమ నిబంధనలు తాను కూడా ఏర్పరిచిన వాడిగా ఉంటున్నాడు. For example, think about the traffic rules in all civilized societies. ఉదాహరణకు ఈ యొక్క నాగరికతకు చెందిన ఆ యొక్క దేశాలన్నింటిలో కూడా ఉంటున్న ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ గురించి మనం చూసినట్లయితే, Are they good or bad? అవి మంచివా చెడ్డవా? Sometimes when we speed up our vehicle and come to a junction,
if we happen to see a red signal, we may be a little bit irritated. కొన్నిసార్లు మనం మన యొక్క బండిలో వేగంగా వస్తున్నప్పుడు ఒక సిగ్నల్ కి వచ్చినప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ చూసినప్పుడు మనం కొంత దాని విషయమే బాధపడతాం. But a little thinking will show us that even that is for our benefit, our good. కానీ అక్కడ మనం ఆలోచించే ఒక చిన్న సంగతి ఏమిటంటే ఆలోచించవలసింది అది మన యొక్క మేలు కొరకు, అది మన కొరకు చేయబడిందని. If the man-made rules are for the benefit of man, how much more would be the rules and regulations made by God Almighty? అలాగైతే మానవుడు తాను ఏర్పరిచిన ఈ నియమ నిబంధనలే ఇవే మానవునికి అవి దీవెనకరంగా ఉంటే, దేవుడు ఏర్పరిచిన నియమ నిబంధనలు అవి ఎంత దీవెనకరంగా ఉంటాయి. Beloved, remember this, all the commandments given by our God are for our good and for our benefit. కాబట్టి నా ప్రియులారా జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు అన్నీ కూడా అవి మన యొక్క మేలు కొరకు, అవి మన యొక్క లాభం కొరకే ఆయన ఇచ్చాడు. And here the scribe asked a question, which is the greatest commandment? ఇక్కడ ఈ యొక్క శాస్త్రి తాను ఒక ప్రశ్న అడిగాడు, ఆజ్ఞలు అన్నిటిలో కూడా ప్రధానమైనది ఏంటన్నాడు. That question is very relevant. ఆ యొక్క ప్రశ్న చాలా అది ఆమోదయోగ్యమైనది. If we understand the greatest commandment and when we try to obey the greatest commandment, obeying all other commandments would be very easy. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క గొప్ప ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అనే దాన్ని మనం గ్రహించి దానికి మనం లోబడ్డ వారంగా ఉన్నట్లయితే మిగిలిన ఆజ్ఞలు అన్నిటికీ కూడా మనం లోబడటం అనేది మనకు చాలా సులువుగా ఉంటుంది. Jesus said, you have to love the Lord your God. That is the greatest commandment. ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి, అదే నీకుంటున్న గొప్ప ఆజ్ఞ అన్నాడు. Then Jesus used 4 qualifying words like with all your heart, with all your soul, with all your mind, and with all your strength. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు దానికి సంబంధించి కొన్ని పదాలు ఆయన యోగ్యతకి సంబంధించి చెప్పిన మాట ఏమిటంటే, ఆయన గురించి నీ యొక్క పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో అన్నాడు. What do all these words mean? ఈ యొక్క మాటలు వీటన్నిటికైనా అర్థం ఏంటి? We all are familiar with these words and this verse. మనము ఈ యొక్క పదాల గురించి, ఈ యొక్క వచనాన్ని గురించి మన అందరికీ కూడా బాగా తెలుసు. But many a time we do not understand the exact meaning of these qualifying words. కానీ అనేకమైన సార్లు ఈ యొక్క పదాలు వీటి యొక్క సరైన అర్థాన్ని మనము గ్రహించిన వారంగా ఉంటున్నాం. I often say when we study the Bible, we have to interpret it accurately and study the Bible. మనము అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు దాన్ని సరైన రీతిలో వ్యాఖ్యానించి దానిని మనం చదివే వారంగా ఉండాలి. And if we have to interpret it accurately, we have to follow the rules of interpretation. నీవు లేఖనాలను సరిగ్గా దాన్ని వ్యాఖ్యానించాలంటే వ్యాఖ్యానానికి సంబంధించిన ఆ యొక్క నియమాలు నీవు పాటించాలి. One of the basic rules of interpretation is this: we have to interpret a word or a passage according to its context. Context means background. ఇక్కడ ఈ యొక్క వ్యాఖ్యానంలో ఉంటున్న ఒక ప్రాముఖ్యమైన ఆ యొక్క సంగతి అది ఏమిటంటే, నీవేదైనా ఒక లేఖన భాగాన్ని నీవు ఆ రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నావంటే దాని యొక్క సందర్భాన్ని బట్టి, దాని యొక్క గతాన్ని బట్టి దాన్ని వ్యాఖ్యానం చేయాలి. Sometimes people may ask a question, why do you bother about the background? What is the problem if we neglect the background? కొంతమంది అంటారు, మీరు ఎందుకు దాని యొక్క గత చరిత్రను చదవాలి, దాని యొక్క అవసరం ఏమిటి అని వాదించేవారు కూడా ఉంటున్నారు. The importance of background is this: the meaning of a word depends on the background. ఇక్కడ ఎందుకు దాని యొక్క గత చరిత్ర ప్రాముఖ్యమైందంటే, ఆ యొక్క పదము యొక్క అర్థం అనేది దాని యొక్క గత చరిత్ర పైన ఆధారపడి ఉంటుంది. The same word has different meanings in different contexts. కాబట్టి ఆ రీతిగా ఒకే పదం అనేది సందర్భాన్ని బట్టి భిన్నమైన ఆ యొక్క అర్థాలు కలిగి ఉంటుంది. Moreover, if we neglect the context, any person can say anything from anywhere. కాబట్టి మనము ఆ రీతిగా దాని యొక్క కాంటెక్స్ట్, ఆ యొక్క సందర్భాన్ని మనము విడిచిపెట్టిన వారంగా ఉన్నట్లయితే ప్రతి వారు ప్రతి పదాన్ని గురించి ఇష్టం వచ్చినట్లుగా దాని గురించి మాట్లాడతారు. That will lead to many wrong doctrines or heresies.
ఇవి అనేకమైన దుర్బోధల వైపు అది నడిపించేదిగా ఉంటుంది. To understand the value of background, I often give a very simple example which have been taken from the Sunday school class. నేను ఈ యొక్క నేపథ్యం బ్యాక్గ్రౌండ్ అనే దాని గురించి వివరించేటప్పుడు నేను అప్పుడు సండే స్కూల్లో అప్పుడప్పుడు కూడా ఒక ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను. Once in a Sunday school class, teacher was ప్రకాష్ పేరు ఎలా ఉందండి? ఇష్యూ నాదేనా? నాట్ ఆడిబుల్ బ్రదర్. వాయిస్ మీకు ఆడియోబులేనా? మీకు మీది క్లియర్ గా ఉంది బ్రదర్. అన్ సైడ్ నుంచి లేదు. ఆయన వైపు నుంచే కదా? అవును బ్రదర్. ఆయన ఒకసారి ఆన్ చేసుకోమనండి, అన్మ్యూట్ చేద్దాం. యా బ్రదర్, కెన్ యూ రిపీట్? I'll repeat. Once in a Sunday school class, the teacher was testing the Bible knowledge of small children of the age group of 8 to 10. ఒక దినాన ఒక సండే స్కూల్ టీచరు ఆ యొక్క పిల్లలు 8 నుంచి 10 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల యొక్క లేఖనాల పరిజ్ఞానం తెలుసుకోవాలని వారిని రీతిగా పరీక్షించాడు. He told them, I will mention an action, then you have to tell me whether it is a sin or not. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను మీకు ఏదైనా ఒక సంగతిని యాక్షన్ చూపిస్తాను, మీరు దాని గురించి అది ఏంటి అనేది చెప్పాలి అన్నాడు. And if you say that it is a sin, you have to justify your answer based on a Bible verse. ఒకవేళ నీవు అది పాపము అని నీవు అంటున్నావంటే దానిని ఏదైనా ఒక లేఖనాల్లో వచ్చిన చూపించి దాన్ని నీవు ఆ రీతిగా నిర్ధారించాలి. Initially he asked very simple questions like, is what about murder? Is it a sin? Stealing, is it a sin? Like that. సామాన్యంగా అతను చాలా తేలికైన ఒక ప్రశ్న అడుగుతాడు, అంటే మరణం లేక దొంగిలించుట ఇవన్నీ పాపాలా అని అడుగుతూ ఉంటాడు. Very quickly the children got up and said the answer, because all these things are prohibited in the 10 commandments. వారందరూ పిల్లలు కూడా వారు చాలా వేగంగా చెప్తారు, ఎందుకంటే ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలలో ఇవన్నీ నిషేధించబడ్డాయని కాబట్టి. Finally the teacher asked a very funny question, because he knew that many of these children, especially boys, were very mischievous at their homes. చివరగా యొక్క సండే స్కూల్ ఆయన వారందరికీ తెలిసిన ఒక ప్రశ్న అడుగుతాడు, ఎందుకంటే ఈ పిల్లలు చాలా మంది తమ యొక్క ఇంట్లలో వారి ప్రవర్తన అంత సరైనదిగా ఉండదు. We know that in our houses, in many houses, we have cats and dogs as pet animals. మనకు తెలుసు, మన చాలా మంది ఇళ్లలో కొంతమంది కుక్కలు, పిల్లులు వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. And some small boys have the hobby of going after a cat and pulling the tail of a cat. కొంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లి వెంటబడి పిల్లి యొక్క తోక లాగుతుంటారు. So keeping that in mind, the teacher asked a question, is it a sin to pull the tail of a cat? కాబట్టి దాన్నే మనసులో ఉంచుకుని ఆ యొక్క టీచర్ అడిగాడు, పిల్లి యొక్క తోక లాగటం అది పాపమా కాదా అన్నాడు. The children started thinking. Finally, one smart boy got up and said, sir, it is a sin. పిల్లలందరూ ఆలోచించడం ప్రారంభించారు. ఒక తెలివైన పిల్లడు అన్నాడు, సార్ అది పాపం అన్నాడు. Then he asked him back, which is the verse? అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, దానికైనా ఒక లేఖనం ఏదన్నా వచ్చిన దానికైనా ఉందా అని అడిగాడు. Then the boy said, Matthew 19:6, there we read, therefore what God has joined together, let not man put asunder or separate. కాబట్టి అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు, ఆ యొక్క మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అన్నాడు, కాబట్టి అన్నాడు. We all have such a verse in our Bibles, but we know that it has nothing to do with pulling the tail of a cat. కాబట్టి మనందరికి ఆ వచనం బాగా తెలుసు, కానీ ఇది పిల్లి తోకను లాగేదానికి దీనికి సంబంధం లేదు. This verse, this statement Jesus told in the context of marriage union. ఇది ఈ యొక్క పదం ఎప్పుడు చెప్పబడిందంటే ఈ వచనం
ఇది వివాహం యొక్క సంబంధం వారి యొక్క కలిసి ఉండటానికి గురించి చెప్పబడింది. That's why I told you, if you take a verse out of we can about that verse. Brother, I didn't get it. I think your signal is not that good. Can you check it once, please? So here I'll repeat. Yeah, please. Just a minute. Just a minute. Yeah, yeah. That is why red and something okay, yellow. okay, thank you. So that is why I told you at the very beginning, if you take a verse out of its context, you can read anything from any verse. కాబట్టి నేను ప్రారంభంలో చెప్పిన యొక్క మాట ఏమిటంటే, మీరు ఒక వచనాన్ని దాని యొక్క సందర్భంలో నుంచి బయటికి తీసి వ్యాఖ్యానం చేస్తున్నారంటే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు దాన్ని చేయొచ్చు. So always the context is very important. కాబట్టి సందర్భం అనేది ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైంది. So here, what is the meaning of all these verses? కాబట్టి ఈ వచనాలు వీటన్నిటి యొక్క అర్థం ఏంటి? Here we read about 4 words: heart, then soul, mind, and strength. ఇక్కడ మనం 4 పదాలు మనం చూస్తున్నాం. ఒకటి హృదయం, ఆత్మ, వివేకం, బలమని. So Can you repeat it? I didn't get it. I think. okay. Now the connection is okay. Yeah. So that is why I told you at the very beginning, if we take a verse out of its context, anything can be read from any verse. కాబట్టి ప్రారంభంలో నేను చెప్పాను, మనం ఒక పదాన్ని దాని యొక్క సందర్భంలో నుంచి బయట తీసి మనం పెట్టామంటే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మనం దాని గురించి వ్యాఖ్యానం చేయొచ్చు. Now let us consider these words: heart, soul, mind, and strength. కాబట్టి ఈ యొక్క వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ హృదయం, ఆత్మ, వివేకం, బలమని. What is the meaning of heart? హృదయం అంటే దాని యొక్క అర్థం ఏంటి? Quite often we say we have given our hearts to the Lord. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం తరచుగా మన హృదయాలు ప్రభువుకి ఇచ్చామని. What do we mean by that term? అంటే దాని యొక్క ఆ పదం యొక్క అర్థం ఏంటి? Do we mean that we have given away that blood pumping organ to the Lord? అంటే మనం ఏదో ఈ యొక్క రక్తాన్ని పంపు చేస్తుంటున్న ఆ యొక్క హృదయాన్ని లోపల అవయవాన్ని తీసి దేవునికి ఇచ్చామనా? No, according to Romans 10:9, heart refers to our whole personality or our inner man. రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ హృదయం అనేది మన యొక్క అంతరంగ పురుషుని యొక్క వ్యక్తిని ఇది చెప్పేదిగా ఉంటుంది. But remember, that is only one of the meanings of the word heart. జ్ఞాపకం ఉంచుకోండి, హృదయానికి ఉంటున్న అర్థాల్లో ఇది కూడా ఒకటి. But here, in general, the word heart in the Bible refers to the seat of our emotions. సామాన్యంగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే హృదయము అనేది మన యొక్క ఉద్రేకాలు, మన యొక్క కార్యాల యొక్క సింహాసనాన్ని గురించి అది చెప్తూ ఉంటుంది. So here Jesus says, with all your heart you have to love your God. That means with all your emotional strength you have to love your God. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, మీరు మీ యొక్క హృదయం పూర్వకంగా ప్రభువుని ప్రేమించడంటే మీ యొక్క ఉద్రేకాలు లేక మీ యొక్క అన్నిటితో కలిసి మీరు ప్రభువుని ప్రేమించండి అని దాని యొక్క అర్థమైంటుంది. Then he said, with all your soul. Soul refers to the seat of our willpower. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ మన యొక్క ఆత్మ గురించి చెప్పబడింది. ఇది మన యొక్క కోరికలు లేక మన యొక్క చిత్తము అనే దాని యొక్క సింహాసనాన్ని తెలియజేస్తుంది. Yes, willpower means the ability to take decisions. ఇక్కడ మనం ఇక్కడ ఆలోచనలు లేకంటే మన తీర్మానాలు చేసుకునే ఆ యొక్క శక్తిని ఇది తెలియజేస్తూ ఉంటుంది. The third one is mind. Mind refers to the seat of our intellect. ఆ తర్వాత మనం చూస్తున్నాం వివేకం అనేది
మన యొక్క జ్ఞానం యొక్క సింహాసనాన్ని అది తెలియజేస్తూ ఉంటుంది. Then finally, the word strength refers to our physical strength. తర్వాత మనం చివరగా చూసాం బలం అనేది మన శరీర సంబంధమైన బలాన్ని గురించి తెలియజేస్తుంది. So here Jesus refers to 4 kinds of strength. ఇక్కడ యేసుక్రీస్తు వారు 4 విధాలైన బలాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. In other words, Jesus says, you have to surrender your heart, your soul, your mind and body to the control and care of our Lord. మరొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఆయన ఏమంటున్నాడంటే, మీరు మీ యొక్క దేవునికి మీ హృదయాన్ని, మీ యొక్క ఆత్మను, మీ యొక్క వివేకాన్ని, మీ బలాన్ని ఆయన యొక్క ఆధీనంలోనికి మీరు అప్పగించాలి అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. So here God demands the total love that comes out of our absolute surrender. ఇక్కడ దేవుడు ఆయన ఏదైతే కోరుకుంటున్నాడంటే మన యొక్క జీవితంలో నుండి సంపూర్ణమైన ప్రేమను ఆయనకు సమర్పించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. So this is a very important commandment. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞ. Since I have used the word surrender, I think I have to explain it a little further. నేను ఇక్కడ సరెండర్ అంటే సమర్పణ అనే పదాన్ని ఉపయోగించాను కాబట్టి దాని గురించి నేను కొంచెం ఎక్కువగా వివరించాలని కోరుకుంటూ ఉంటున్నాను. To make that point clear, let me give you a historical incident. నేను దాని గురించి ఆ యొక్క పదాన్ని పూర్తిగా వివరించేదానికి నేను చరిత్రకు సంబంధించిన ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. We all might have heard about King Alexander who lived in the 3rd century BC. మనందరికీ తెలుసు అలెగ్జాండర్ అనే ఒక రాజు ఆయన క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో జీవించాడని. And he was able to conquer many countries in those days. ఆ యొక్క దినాలలో ఆయన అనేకమైన దేశాలను జయించాడు. He could establish a global nation by conquering almost all parts of Europe and Asia. ఆయన ఐరోపా ఖండంలోను ఆ యొక్క ఆసియా ఖండంలో ఉంటున్న అనేకమైన దేశాలు జయించడం ద్వారా ఒక ప్రపంచ సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. Many historians have conducted researches about the victories of Alexander in order to find out the secret of his success. అనేకుల చరిత్రకారులైన వారు ఎలాగూ ఈ యొక్క అలెగ్జాండర్ అనే వ్యక్తి తాను విజయాలు సాధించాడు అన్న రహస్యాన్ని కనుక్కోవాలనుకున్నారు. Then they found out that he had a very strong army. Army means a strong army of horses and chariots. That is why he was able to conquer almost all the then known world. కాబట్టి వారు కనుక్కున్న సంగతి ఏమిటంటే ఆయనకు ఒక గొప్ప మంచి సైన్యం ఉంది. సైన్యం అంటే ఆ యొక్క రథాలు గుర్రాలు చాలా ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన ఇంచుమించు ప్రపంచాన్ని అంతటినీ కూడా జయించాడు. So because of the strength of his horses, he was able to conquer almost all the world. కాబట్టి తన యొక్క అశ్వ బలాన్ని బట్టి ఆయన ఇంచుమించు ప్రపంచం అంతటినీ కూడా జయించగలిగాడు. Historians say Alexander trained up these horses in a very special way. చరిత్రకారులు అన్నారు ఈ యొక్క అశ్వాలను అలెగ్జాండర్ ఆయన చాలా ఒక ప్రత్యేకమైన విధానంలో వాటికి తర్ఫీదిచ్చారని. Alexander himself would select a few very healthy horses. అలెగ్జాండర్ ఆయనే కొన్ని ఆరోగ్యవంతమైన కొన్ని గుర్రాలను ఆయన ఎన్నుకుంటాడు. Then he will train them up under the leadership of a master trainer. అంత మాత్రమే కాకుండా ఒక మంచి ఒక నాయకుని కింద వాటికి తర్ఫీదు ఇవ్వబడుతుంది. And the trainer will train up all these horses by the blowing of a whistle. ఈ ఎవరైతే వాటికి తర్ఫీదిస్తాడో ఆ యొక్క తర్ఫీదిచ్చే వ్యక్తి ఒక విసిల్ వేయట ద్వారా వాటికి బాగా తర్ఫీదిస్తూ ఉంటాడు. When he blows the whistle in a particular manner, all the horses will run. When he blows in a different tune, all the horses will come back. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క విసిల్ అనే దాన్ని ఆయన చేసేటప్పుడు ఒక విధంలో ఒక శబ్దం వచ్చినప్పుడు అవన్నీ పరిగెత్తుతాయి. మరొక రీతిగా తను శబ్దం చేసినప్పుడు అవన్నీ కూడా తిరిగి వస్తాయి. So in this way, he will train up all these horses, and finally, a test will be conducted, and all those who pass the test will be separated. ఈ రీతిగా వాటన్నిటికీ కూడా తర్ఫీదు ఇవ్వబడిన తర్వాత చివరిగా వాటికి ఒక పరీక్ష అది ఏర్పరచబడిన తర్వాత ఆ పరీక్షలో ఏవైతే అవి నిగుతాయో అవన్నీ కూడా ప్రత్యేకించబడి సెలెక్ట్ చేయబడతాయి. But Alexander will not take these horses directly to the battlefield. Instead, before that, he will give a final test of loyalty or faithfulness.
అలెగ్జాండరు ఏదైతే ఎన్నుకొనబడ్డాయో ఆ యొక్క గుర్రాలను వెంటనే ఆయన యుద్ధానికి తీసుకోడు, కానీ వాటికి ఆయన ఒక పరీక్ష పెడతాడు. అంటే వాటి యొక్క నమ్మకత్వాన్ని బట్టి గురించి తెలుసుకోవాలని ఒక పరీక్ష పెడతాడు. We can call it a test of checking their commitment to the master. అది ఎలాగూ ఆ యొక్క పరీక్ష అంటే అవి తమ యొక్క యజమానునికి అవి నమ్మకంగా ఉంటున్నాయా లేదా అని వాటికి ఒక పరీక్ష పెట్టడం. Through that test, Alexander would be testing how much they were surrendered to the master. ఈ యొక్క టెస్ట్ ద్వారా అలెగ్జాండర్ పరీక్ష ద్వారా ఆయన తెలుసుకునే సంగతి ఏమిటంటే ఇవి ఎంతగా తమ యొక్క యజమానికి అవి లోబడి ఉంటున్నాయని. That test was done in this way. ఆ యొక్క పరీక్ష అనేది ఇలాగూ అది జరపబడుతుంది. These horses who have passed the initial test of blowing the whistle will be separated in a stable for 3 days, and they'll be kept there. In our terms, we can say they will be locked down there for 3 days without giving them food or water. ఏవైతే ఈ యొక్క విసిల్ ఆ యొక్క టెస్ట్ లో పాస్ అయి అవి ముందుకెళ్ళాయో ఆ యొక్క గుర్రాలైన వాటిని ఒక దాంట్లో ఉంచి 3 దినాలు వాటిని రీతిగా కట్టుపడేసి ఒకే స్థలంలో ఆహారం ఏమి ఇవ్వకుండా ఉంచుతారు. But through the railings of that stable or the large shed, they can look outside and they can see the place where water and food are kept. వారు ఏవైతే బంధించబడ్డ ఆ యొక్క గడ్డుల లోపల అవి నిలబడి అవి ఆ వైపు అక్కడ ఆహారాన్ని నీటిని అవి చూసులాగన వాటిని ఉంచుతారు. Poor animals do not know the reason why they were kept inside the stable and without any food or water. ఆ రీతిగా ఆ యొక్క జంతువులైనవి అవి ఈ నీళ్లు ఆహారం అనేది లేకుండా అందులో అవి ఆ రీతిగా బంధించబడి ఉంటాయి. Anyway, on the 3rd day morning, the trainer will come and open the gates of the stable widely. మూడవ దినాన ఆ యొక్క తర్ఫీదిచ్చే వ్యక్తి వచ్చి అవి బంధించబడ్డ ఆ యొక్క బోనులో నుండి వాటిని విడిపిస్తాడు. ఆ గేట్లు బాగా తెరుస్తాడు, పూర్తిగా తెరుస్తాడు. Then what will these horses do? ఇప్పుడు ఈ గుర్రాలు అవి ఏం చేస్తాయి? All the horses will be running to the place where water is kept. ఆ గుర్రాలన్నీ కూడా ఎక్కడైతే ఆ యొక్క నీళ్లు ఉన్నాయో అక్కడికి పరిగెత్తుతాయి. Then the trainer who is standing at the gate of the stable will blow a whistle. ఎప్పుడైతే అక్కడ ఆ యొక్క గేట్ మీద నిలబడి ఆ యొక్క తిప్పిదిచ్చేవాడు ఉంటాడో అతను ఒక విసిల్ వేస్తాడు మళ్ళా. What for? The whistle for coming back. ఎందుకొరకంటే అవి తిరిగి వచ్చేదానికి ఆయన ఆ యొక్క విసిల్ వేస్తాడు. You just imagine that situation. ఆ యొక్క సందర్భాన్ని ఆ పరిస్థితిని మీరు ఊహించి చూడండి. For the past 3 days, all these horses were starving. గత 3 దినాలుగా ఈ యొక్క గుర్రాలు పస్తుతో ఉంటున్నాయి. They didn't get a drop of water to quench their thirst. అవి తమ యొక్క గొంతును చలార్చుకునే దానికి ఒక్క చుక్క నీళ్లు కూడా తాగలేదు. Now they got a golden opportunity to go there and drink water and quench their thirst. ఇప్పుడు అవి అక్కడికి వెళ్ళి ఆ యొక్క నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకునే ఒక సువర్ణ అవకాశం వాడుకుంది. At that moment, the trainer is asking them to come back. కానీ అటువంటి స్థితిలో ఈ యొక్క ఎవరైతే తర్ఫీదుస్తున్నాడో అతను వాటిని తిరిగి రమ్మని కోరుతున్నాడు. At that moment, what would all these horses do? ఆ సమయంలో ఈ గుర్రాలు ఇవి ఏం చేస్తాయి? If you do not know the answer, you put yourself in the place of these horses and tell me the answer. నీకు ఒకవేళ ఆ జవాబు తెలియకపోతే ఆ గుర్రాల స్థలంలో నిన్ను పెట్టుకుని నీవు దానికి జవాబు చెప్పు. Anyway, I cannot hear your answer, but I know I can guess your answer. కానీ నేను మీ యొక్క జవాబు వినలేను, కానీ మీ యొక్క జవాబు నేను ఊహించి చూడగలను. I think if we were in the position of those horses, we would not even hear the blowing of the whistle. Even if we hear, we will ignore it and rush to the place where water is kept and we will quench our thirst. మనము ఆ యొక్క గుర్రాల స్థానంలో ఉన్నట్లయితే మనము ఆ యొక్క విసిల్ యొక్క స్వరాన్ని మనం విన్నా కూడా దాన్ని పట్టించుకోం. మనం ఎక్కడ ఆ యొక్క నీళ్లున్నాయో అక్కడికి వెళ్ళి మన యొక్క దాహాన్ని తీర్చుకుంటాం. A few horses are like we human beings. కొన్ని గుర్రాలు మనలాంటి అంటే మనుషుల్లాగా మనలాగే ఉంటాయి. But most of them are not like that. When they hear the blowing of the whistle, immediately they will stop there as if they have applied a sudden brake. అక్కడ కొన్ని గుర్రాలు, చాలా గుర్రాలు ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఆ యొక్క విసిల్ ఆ యొక్క శబ్దాన్ని వింటాయో అవి వెళ్తున్నవి అక్కడే అవి ఆగి ఉంటాయి, ముందు కదలకుండా ఆగుతాయి. Yes,
then they will turn their heads back and they will come back to the master trainer. అవి తమ యొక్క ముఖాలు తిప్పి మరలా తమ యొక్క మాస్టర్ తను తర్ఫీదిచ్చిన వ్యక్తి ఎత్తుకు వస్తాయి. Of course, it is a very, very painful experience. నిజానికి ఇది చాలా బాధకరమైన ఒక అనుభవమే. But most of the horses would come back. కానీ చాలా గుర్రాలు తిరిగి వస్తాయి. Historians say King Alexander would use only these horses in his battle. చరిత్రకారులు చెప్పారు మాట ఏమిటంటే అలెగ్జాండర్ రాజు ఇటువంటి గుర్రాలనే తన యొక్క సైన్యంలో యుద్ధానికి ఉపయోగిస్తాడు. That is why he was able to conquer almost all the then known world. కాబట్టి ఆ యొక్క దినాలలో ఆయన ఉన్న ఇంచుమించు ప్రపంచం అంతటినీ కూడా ఆయన జయించగలిగాడు. Beloved, I do not have a better illustration than this to explain the concept of absolute surrender. నా ప్రియ సహోదరులారా, నేను సంపూర్ణమైన సమర్పణ, సంపూర్ణంగా లోబడుట అనే దాని గురించి ఇంతకు మించి నాకు ఒక మంచి ఉదాహరణ నా వద్ద లేదు. So what is absolute surrender? అలాగంటే సంపూర్ణముగా లోబడుట అంటే ఏమిటి? Absolute surrender means placing our will always under the will of God. సంపూర్ణమైన లోబడుట అనేది ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా మన యొక్క చిత్తాన్ని దేవుని యొక్క చిత్తానికి లోపరిచి జీవించటం. In other words, sacrificing our likes and dislikes and our desires for the sake of God's glory. మరొక మాటలో చెప్పాలంటే మన యొక్క కోరికలు, మన యొక్క కార్యాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని కొరకు మనము త్యాగం చేయటం. So here Jesus says, you have to surrender yourself absolutely to my control and lordship, and with the love that comes out of absolute surrender, you have to love me. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు మీ యొక్క సమస్త మీ యొక్క ప్రేమను మీరు నాకు ఆ రీతిగా లోపరుచుకోవాలి. మీరు ఆ రీతిగా మిమ్మును మీరు సంపూర్తిగా లోపరుచుకున్న ద్వారా మీ యొక్క ప్రేమను మీరు నా ఎడల చూపించాలి అంటున్నాడు. Yes, this is the reason why Jesus said, this is the greatest commandment. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇందును బట్టే ఇది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. Well, let me come to the practical aspect of this verse. ఈ యొక్క వచనం యొక్క ఆచరణ సంబంధమైన సంగతి గురించి చూద్దాం. Thus far I have been explaining the meaning of verse 30. ఇప్పటి వరకు నేను 30వ వచనం యొక్క ఆ యొక్క అర్థాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. Now let us ask ourselves whether we sincerely love our God. ఇప్పుడు మనమే ఒక ప్రశ్న అడుగుతాం, మనము నిజంగా మన యొక్క దేవుని ప్రేమిస్తూ ఉంటున్నామా? How can we know for sure whether we love our God or not? మనము మన యొక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని మనం ఖచ్చితంగా ఎలాగో తెలుసుకోగలం? What are the evidences of our love to God? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దానికైనా రుజువులు ఏమిటి? Is there any measuring rod to measure our love to God? మన యొక్క ప్రేమను అంటే దేవుని ఎడల మనకున్న ప్రేమను కొలిచే ఏమైనా ఆ యొక్క కొలబద్దలు ఉంటున్నాయా? Of course, love is invisible. నిజానికి ప్రేమ అనేది అది కంటికి కనబడనిది. But there are certain evidences by which we can check whether we love our God or not. కానీ మనము మన యొక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనే దాన్ని మనం చూసుకునే దానికి కొన్ని రుజువులు కూడా ఉంచబడి ఉంటున్నాయి. So before that we should know the real meaning of the word love. కాబట్టి దానికి ముందుగా ప్రేమ అంటే దాని యొక్క నిజమైన అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. Again, let me go back to a Sunday school example. నేను మరలా కూడా ఒక సండే స్కూల్ ఉదాహరణకి వెళ్ళాలనుకుంటున్నాను. Once a teacher asked the Sunday school children to give the definition of love. ఒక దినాన సండే స్కూల్ టీచర్ ఒక పిల్లవాడిని ప్రేమకు నిర్వచనం చెప్పమని అడిగాడు. Many a time the children think and they are wiser than we grown up people. చాలా మంది పిల్లలు మనం పెద్దవారి కంటే కూడా వారు తెలివిగల వాళ్ళని వారు అనుకుంటారు. A smart boy got up and gave an answer, and I will repeat that answer. I do not know whether it is a good definition, but it conveys the meaning. కానీ ఒక తెలివైన పిల్లవాడు లేచి దానికి జవాబు చెప్పాడు. నేను ఆ యొక్క జవాబుని చెప్తాను. ఒకవేళ అది సరే కాదో నాకు తెలియదు, కానీ మీరు చెప్పండి. కానీ అది సరైన ఒక అర్థాన్ని మాత్రం చెప్తూ ఉంటుంది. Then that boy said, "Teacher, look, suppose there is a bench lying down there in a place, a long bench." ఆ టీచర్ తో అన్నాడు, టీచర్ అక్కడ ఒక ఏదైనా ఒక పొడవైన బెంచ్ అక్కడ ఒకవేళ ఉంచబడిందంటే, even though there is enough space,
if two persons are sitting close to each other on that bench, that shows that they are in love. ఆ యొక్క బెంచ్ లో కూర్చున్న దానికి చాలా స్థలము ఉన్నప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తులు వారు దగ్గరగా అతుక్కుని కూర్చున్నారంటే అది ప్రేమ అన్నాడు. So love is something that prompts two persons to sit close to each other when there is so much space on the bench. కాబట్టి ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే ఆ యొక్క బెంచ్ లో చాలా స్థలం ఉన్నప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తులు వారు సమీపంగా దగ్గరగా కూర్చోవటం అనేది ప్రేమను చూస్తున్నాం. But there is some truth in that statement. ఆ యొక్క మాటలో ఒక సత్యం ఉంది. If we really love our God, we would like to be with him always, or we would love to enjoy fellowship with him. నిజంగా మనం దేవుని ప్రేమించిన వారంగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఆయనతో కూడా ఉండేదానికి మనం ఇష్టపడతాం. అలాగే ఆయన యొక్క సహవాసాన్ని మనం ప్రేమించే వారంగా ఉంటాం. Therefore, the first and foremost evidence of our love to God is this: a hunger and thirst for fellowship with God. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించే దానికైనా మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఆ యొక్క రుజువు ఏమిటంటే దేవుని గురించిన ఆకలి దప్పులు మనం కలిగి ఉండటం. A hunger and thirst for God. దేవుని గురించిన ఆకలి దప్పులు కలిగి ఉండటం. I can prove this from so many biblical examples. ఈ యొక్క దీనిని నేను అనేకమైన ఆ యొక్క వచనాల ద్వారా నేను వివరించగలను. If we consider the lives of all the great men of God, గొప్ప దైవజనులు వారి యొక్క జీవితాల గురించి మనం చూసినట్లయితే all of them had a strong passion or desire to spend time with God. వారందరూ కూడా దేవునితో కూడా సమయాన్ని గడిపేదానికి గొప్ప ఆశ వాంఛ కలిగిన వారుగా ఉంటున్నారు. Let me give you one or two examples from the Old Testament. పాత నిబంధనల నుండి 1-2 వచనాలు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. In Psalm 27:4, we read about King David. కీర్తన 27:4లో దావీదు యొక్క రాజు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. There David expresses his passion or strongest desire. ఇక్కడ దావీదు తన యొక్క ఆశ, తన బలమైన వాంఛను ఆయన వ్యక్తపరుస్తుంటున్నాడు. There David writes, one thing I have desired of the Lord. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. If we get a chance, we may ask David, oh David, is this the only one thing you have prayed for? ఒకవేళ మనము దావీదును అడిగే ఒక అవకాశం ఉంటే, దావీదు నీవు ఈ ఒక్కదాని కొరకే ప్రార్థించావా? Then David would definitely say, brethren, I have prayed for 101 things, but this is the most important one. దావీదు మనతో చెప్పే యొక్క జవాబు ఏమిటంటే, సహోదరులారా, నేను 101 కార్యాల కొరకు ప్రార్థించాను కానీ ఇందులో ఇది మాత్రమే ప్రాముఖ్యమైనది. But what is that he mentions in verse 4? అది ఏంటి? ఆ యొక్క 4వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. Yes, brother, you can read it. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమధ్యు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Yes, he says, I want to dwell in the house of the Lord all the days of my life in order to behold the beauty of the Lord. ఆయన అంటున్నాడు, నేను నా యొక్క యెహోవా యొక్క ప్రసన్నత చూచుటకు నా యొక్క జీవిత కాలమంతా కూడా నేను ఆయన యొక్క మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. Here David is not praying for any material blessing from God's hand, rather he wants God himself. ఇక్కడ దావీదు ఏదో దేవుని యొద్ద నుంచి వస్తు సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థించలేదు, కానీ ఆయన దేవుడే కావాలని కోరుకుంటున్నాడు. A similar prayer we can see in Psalm 42:1 and 2 also. అదే ఇలాంటి ఒక ప్రార్థన మనం 42వ కీర్తన మొదటి 2 వచనాలలో కూడా మనం చూస్తాం. There one of the sons of Korah expresses his desire for God. ఇక్కడ కోరాహు కుమారుల్లో ఒకరు దేవుని ఎడల తమకుంటున్న ఆ యొక్క వాంఛను వారు వ్యక్తపరుస్తున్నారు. There we read, as the deer pants for the water brook, so pants my soul for you, oh God. Please observe that. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. You see the heart of godly men who lived in the past. అలాగైతే గత దినాలలో జీవించిన దైవ జనుల యొక్క హృదయాన్ని మనం చూస్తున్నాం. Again in verse 2 they write, my soul thirsts for God, for the living God. 2వ వచనంలో మనం చదివాం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది,
జీవముగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. Again, they are not asking for any material blessings, rather their hearts are thirsting for God. ఇక్కడ వారు వస్తు సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వారు కోరుకోవటం లేదు, కానీ వారు అంటున్నారు వారి యొక్క హృదయం దేవుని కొరకు అది ఆశ కొని తృష్ణ కొనుచుంటున్నది. Beloved, do we have such a thirst for God? నా ప్రియ సహోదరులారా, ఇలాగు దేవుని ఎడల మనము తృష్ణ కొన్న వారంగా ఉంటున్నామా? Do we have such a passion for God? దేవుని ఎడల ఇటువంటి ఆశ మనం కలిగిన వారంగా ఉంటున్నామా? Do we really love to spend time with God in meditating God's word and spending time in prayer? మనము ప్రార్థనలో సమయాన్ని అలాగే వాక్యదానములో సమయాన్ని గడుపుతూ ఇటువంటి దేవునితో గడపాలన్న ఆశ మనం కలిగిన వారంగా ఉంటున్నామా? These days we all are using the cell phone or the mobile phone very frequently. ఈ యొక్క దినాలలో మనం అందరం కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్, సెల్ ఫోన్లు చాలా తరచుగా ఉపయోగిస్తున్నాం. Especially when we talk with our closest friends, sometimes we may lie down and talk for minutes and hours together. కొన్నిసార్లు ఎవరైనా మనకు ప్రియులైన వారితో కూడా మనం సంభాషణ చేసేటప్పుడు మనం పండుకుని వారితో కూడా గంటల కొలది మాట్లాడతాం. Many a time when we finish our conversation, the minutes we talked will be written and shown in our mobile phone. అనేకమైన సార్లు మనము మన యొక్క సంభాషణ ముగించిన తర్వాత మనం ఎంతసేపు మాట్లాడాము అనేది దాని యొక్క నిమిషాలు, సెకండ్స్ అక్కడ దాంట్లో ఉంటాయి. By seeing that we may say, oh, it is 1 hour. I thought it was only 10 minutes. దాన్ని చూసినప్పుడు మనం అనుకుంటాం, అయ్యో గంట అయిందా, ఇదేదో నేను 10 నిమిషాలు అనుకున్నాను అనుకుంటాం. On the other hand, when we sit to read God's word, after 10 minutes, we would feel that 1 hour has already spent. కానీ దీనికి మరొక వైపు మనం చూస్తే, మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు 10 నిమిషాలు చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఏదో గంట చదివినట్లుగా ఉంటుంది. What is the problem? సమస్య ఏంటి? Many a time we claim that we love God, but really we do not love God. అనేకమైన సార్లు మనం దేవుని ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా మనం దేవుని ప్రేమించడం లేదు. Beloved, we have to confess our sins and get restored with God. నా ప్రియ సహోదరులారా, మనము మన పాపాలు ఒప్పుకున్న వారంగా దేవునితో కూడా మన సంబంధాన్ని బాగు చేసుకోవాలి. Let me give you one more evidence of our love to God. మరొక మన దేవుని ఎడల మనకున్న ప్రేమకు రుజువు మరొక దాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. Please don't forget, the first one is our hunger and thirst for fellowship with God. మర్చిపోవద్దు, మొట్టమొదటిది దేవుని ఎడల మనకుంటున్న ఆయన యొక్క ఆకలి, దప్పులు అనే వాటిని మనం మర్చిపోకూడదు. And the second one is our sincere obedience. రెండవదిగా మనం చూస్తే మన యొక్క నిజంగా మనం ఆయనకు లోబడటం. Let me repeat, sincere obedience. మనం నిజంగా దేవునికి లోబడటం. Before coming to the verse, let me explain that title a little more. నేను ఈ యొక్క వచనంలోకి వచ్చేదానికి ముందుగా మరొకసారి నేను ఈ యొక్క మాటను నేను వివరిస్తాను. I have purposefully used the word sincere obedience. నేను ఆ యొక్క పదాన్ని కావాలనే ఉపయోగించాను, నిజమైన లోబడట. Because without sincerity also, it is possible to obey God. మనము ఆ యొక్క సిన్సియారిటీ లేక నిజమనేది లేకుండా కూడా మనం దేవునికి లోబడొచ్చు. That was the problem with the Pharisees and scribes of Jesus' day. ఆ యొక్క దినాలలో, ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క దినాలలో పరిసయ్యులు, సద్దూకయ్యులు వారికి ఉంటున్న సమస్య కూడా అదే. They obeyed many commandments given in the law of Moses. వారు ఆ రీతిగా దేవుని యొక్క మోషే యొక్క ధర్మశాస్త్రములు అనేకమైన ఆజ్ఞలకు వారు లోబడుతుంటున్నారు. But Jesus told them that they were hypocrites. కానీ యేసుక్రీస్తు వారి గురించి అన్నారు, వారు వేషధారులని. Jesus didn't approve or appreciate their obedience. వారి యొక్క విధేయతను యేసుక్రీస్తు వారు ఆయన అంగీకరించలేదు, ఆయన వారి గురించి మెచ్చుకోలేదు కూడా. What is the reason? కారణం ఏంటి? They didn't obey in sincerity. వారు నిజాయితీగా దేవునికి లోబడలేదు. Just to show off others, they did many things in public. వారు ఇతరులకు కనబడాలని బహిరంగంగా అనేకమైన పనులు చేస్తున్నారు. But if we really love God, we have to obey God sincerely. కాబట్టి మనం నిజంగా దేవుని ప్రేమించిన వారంగా ఉన్నట్లయితే మనం నిజాయితీగా దేవునికి మనం లోబడి ఉండాలి. So in 1 John chapter 5 verse 3, Apostle John, who is the apostle of love, gives almost a definition of
our love to God. మనము ఆ యొక్క మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవునికి ప్రేమైన అపోస్తలుడుగా ఉంటున్న యోహాను ఇంచుమించు ప్రేమకు ఒక నిర్వచనాన్ని ఆయన చెప్పాడు. There John writes, for this is the love of God, that we keep his commandments. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమ, దేవుని ప్రేమించుట. There are so many commandments in the Bible. We sincerely love God, we will obey all those commandments. దేవుని యొక్క గ్రంథములో అనేకమైన ఆజ్ఞలు ఉన్నప్పటికీ కానీ మనము నిజాయితీగా దేవుని ప్రేమించుట అనేదే ఒక ఆజ్ఞగా మనం చూస్తున్నాం. Now, what is the meaning of obedience? ఇక్కడ విధేయత అంటే దాని యొక్క అర్థం ఏమిటి? Let me give you a definition of the word obedience. విధేయత అనే దానికి కూడా నేను ఒక నిర్వచనాన్ని చెప్తాను. Please listen to me carefully. నా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. Obedience is doing what God says, when he says to do, and how he says to do. విధేయత అనేది దేవుడు ఆయన ఎప్పుడైతే మనల్ని చేయమంటున్నాడో, ఎలాగైతే మనల్ని చేయమంటున్నాడో అలాగే చేయటం. I hope you understood the meaning. మీరు ఆ యొక్క అర్థాన్ని గ్రహించారని నేను నమ్ముచుంటున్నాను. The time of obedience and the way of obedience, the matter of obedience, everything matters. ఇక్కడ సమయానికి అంటే చెప్పబడిన ఆ యొక్క సమయం, చెప్పబడిన ఆ యొక్క విధానం, ఆ యొక్క చెప్పబడిన ఆ యొక్క విషయం, వీటన్నిటిలో కూడా విధేయత కలిగి ఉండటం. Many a time we will postpone the obedience, but remember, delayed obedience is equivalent to disobedience. అనేకమైన సార్లు మనము దేవునికి లోబడే విషయంలో వాయిదా వేస్తుంటున్నాం. మనము లోబడటంలో వాయిదా వేయటం అనేది అది అవిధేయతకు అది సమానమై ఉంటున్నది. Okay, how can we know whether our obedience is sincere or not? మన యొక్క విధేయత అనేది అది నిజమైనది, నిజాయితీతో కూడినదా కాదా అని మనకి ఎలాగో తెలుసు. Let me give you two evidences of that. దానికి కూడా నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. First one, if our obedience is sincere, it will be a joyful obedience, a delightful obedience. మొట్టమొదటిగా మన యొక్క విధేయత అనేది అది నిజాయితీతో కూడినదిగా ఉన్నట్లయితే అది మనము సంతోషముతో మనము లోబడేదిగా ఉంటుంది. అది మనము ఆనందముతో లోబడే వారంగా ఉంటాం. In Psalm 119 verse 47, 119వ కీర్తన 47వ వచనములో మనం చూసినట్లయితే there psalmist writes, I will delight myself in your commandments which I love. ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు అంటున్నాడు. Well, the psalmist says, I am really happy in obeying the commandments of God. ఇక్కడ కీర్తనకారుడు ఆయన ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటం అనేది నాకు చాలా సంతోషం అంటున్నాడు. What about our obedience? Is the obedience of God's commandments a drudgery or a delight to us? కానీ మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటం అనేది అది మనకి సనుగులతో కూడినదిగా ఉంటున్నదా లేక ఆనందంతో మనం చేసేదిగా ఉంటున్నదా? Moreover, if our obedience is sincere, it will be a diligent obedience. With much enthusiasm, we will obey the commandments of God. మన యొక్క విధేయత అనేది నిజాయితీతో కూడినదిగా ఉన్నట్లయితే అది ఆ రీతిగా మనకు అది సంతోషకరమైనదిగాను ఆ జ్ఞానముతో కూడినదిగా ఉంటుంది. Let us turn our attention to Romans 12 verse 11. మనము మన యొక్క మనసులను రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనానికి తిప్పుదాం. There Paul writes, not lagging in diligence, but fervent in the spirit, serving the Lord or obeying the Lord. అక్కడ పౌలు ఆయన అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. Please observe the words diligence and fervency. ఇక్కడ ఆ యొక్క పదాన్ని గమనించండి, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై. So when we serve God or obey God, there should be enthusiasm, and the climax of enthusiasm is fervency in the spirit. ఇక్కడ మనము దేవుని సేవించేటప్పుడు ఉత్సాహముతో ఆయన సేవించాలి. ఆ యొక్క ఉత్సాహం యొక్క ఆ యొక్క ఉన్నతత్వం ఎలాగ ఉండాలంటే ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. How do we obey the commandments of God? మనము దేవుని యొక్క ఆజ్ఞలకు ఎలాగ లోబడుతూ ఉంటున్నాం? Do we have sufficient enthusiasm and fervency in the spirit? నీవు దేవుని ఆజ్ఞలకు లోబడేటప్పుడు ఆత్మయందు తీవ్రత ఆ యొక్క ఉత్సాహాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావా? Or do we simply obey it because
these commandments were given in the Bible, లేక ఇవి ఈ ఆజ్ఞలు దేవుని వాక్యములు ఇవ్వబడ్డాయి కాబట్టి ఏదో ఆ రీతిగా వాటికి లోబడుతుంటున్నావా? yes, if we really love God with sufficient delight and diligence, we will obey all the commandments of God. అలాగైతే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారంగా ఉన్నట్లయితే మనం సంపూర్ణమైన ఆ యొక్క సంతోషముతో ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతాం. Many a time we know that we don't have sufficient diligence or fervency. అనేకమైన సార్లు మనము ఇటువంటి ఆ యొక్క తీవ్రత లేని వారంగా మనం ఉంటున్నాం. Therefore, many of the non-Christians find it difficult to accept the gospel when we share the gospel. కాబట్టి అనేకులైన వారు క్రైస్తవేతరులైన వారు మనం సువార్త ప్రకటించేటప్పుడు ఆ యొక్క సువార్తను అంగీకరించే విషయంలో వారు ఆ రీతిగా వెనుకాడుతూ ఉంటున్నారు. Let me quote a historical incident that happened in Kerala some years ago. By that, I will finish. కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో జరిగిన ఒక నిజమైన సంఘటన నేను ముగిస్తాను. There was a very famous and a very strong communist leader by name E.M.S. Namboodiripad, who lived in Kerala in the 20th century. 20వ శతాబ్దంలో ఈఎంఎస్ నంబూద్రిపాల్ అనే ఒక కమ్యూనిస్ట్ లీడర్, చాలా శక్తివంతమైన లీడర్. ఆయన కేరళలో ఆ యొక్క నాయకుడు ఉండేవాడు. For convenience, we will call him EMS. అంటే మాకు అనుకూలంగా ఆయన్ని ఈఎంఎస్ అని పిలుస్తాం. He was the first chief minister of Kerala. ఆయన కేరళ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి. In 1998, he passed away. 1998వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. In the early part of 90s, one day, some of our brethren decided to pay a visit to him. ఆ యొక్క 1900 సంవత్సరాల్లో ప్రారంభ దినాలలో మన సహోదరుల్లో ఒకరు అతన్ని కలుసుకోవాలని ప్రయత్నం చేశారు. They called him and fixed an appointment with him. వారు ఆయనకు ఫోన్ చేసి ఆయనతో కూడా ఒక అపాయింట్మెంట్ ఒకటి ఏర్పరచుకున్నారు. Their plan was to visit him and if possible present a Bible and share gospel with him. వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన కలుసుకోవాలి, సాధ్యమైతే ఆయనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి సువార్తను ఆయనకు ప్రకటించాలి. Probably these brethren might have thought that EMS might not have read the Bible. ఎందుకంటే ఈ యొక్క ఈఎంఎస్ గారు వారు బైబిల్ చదివి ఉండరని వారిలో చాలా మంది అనుకున్నారు. Though he was a communist and an atheist, he had read the Bible much more than many of the so-called Christians. ఆయన కమ్యూనిస్టు, అదే విధముగా ఆయన ఆ యొక్క దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అనేకమైన సార్లు బైబిల్ ని చదివాడు. Okay, these brethren went there and he came out and received them. ఈ సహోదరులు వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి వారిని ఆ రీతిగా ఆహ్వానించాడు. When these brethren said, "Sir, we have come to present you a Bible." వారు సహోదరులు అన్నారు, సార్ మేము మీకు ఒక బైబిల్ ని బహుకరించాలని వచ్చామన్నారు. Then he said, "I will receive or accept your Bible, but before that, I would like to know a few things." ఆయన అన్నాడు, నేను మీ యొక్క బైబిల్ ని అంగీకరిస్తాను, స్వీకరిస్తాను, కానీ దానికి ముందుగా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. Do you believe the things written in the Bible? మీరు బైబిల్లో రాయబడిన ఆ యొక్క సంగతులు నమ్ముతారా? Then these brothers said, "Yes, yes, we believe everything." వారన్నారు, అవునవును మేము అన్ని నమ్ముతామన్నారు. Then he said, "You are telling a lie. You don't believe many of the things written in the Bible." ఆయన అన్నాడు, లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, బైబిల్లో చాలా చెప్పట సంగతులు మీరు నమ్మటం లేదన్నాడు. Again our brethren said, "No, sir, it is not like that. We are believers. We believe everything from Genesis to Revelation." కానీ తర్వాత మన సహోదరులు అన్నారు, లేదు లేదు మేము విశ్వాసం సార్, మేము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నిటినీ మేము నమ్ముతామన్నారు. Then he asked them a second question. ఆయన ఆ తర్వాత వారిని రెండవ ప్రశ్న అడిగాడు. What is written in Malachi chapter 4 verse 1? మలకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమి వ్రాయబడి ఉంది? Anyway, they didn't expect a Bible quiz from EMS Namboodiripad. ఆ యొక్క ఈఎంఎస్ నంబూద్రిపాల్ నుంచి వారు ఒక బైబిల్ క్విజ్ ని ఎదురు చూడలేదు. Fortunately, they had the Bible, so they somehow discovered Malachi chapter 4 and they read verse 1. వారు ఆ రీతిగా ఆ యొక్క బైబిల్లో ఆ యొక్క మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివారు. Do you know what is written there? అక్కడ ఏం రాయబడిందో తెలుసా? It is a frightening description about eternal hell. అది నిత్య నరకాగ్ని గుండాన్ని గురించిన ఒక వివరణ.
Then he asked them, do you really believe that there is an eternal hell? అప్పుడు ఆయన అడిగాడు, మీరు నిజంగా ఒక నిత్య నరకాగ్ని గుండం అనేది ఉన్నదని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. Again this brother said, yes sir, we believe in eternal hell. వారన్నారు, అవును సార్, ఆ యొక్క నిత్య నరకాగ్ని ఉంది అని నమ్ముతున్నామన్నారు. Again EMS said, no, you are simply telling a lie. You don't believe in eternal hell. ఆయన అన్నాడు, లేదు లేదు, మీరు నిత్య నరకాగ్ని గుండాన్ని గురించి మీరు నమ్మటం లేదు, ఊరకే చెప్తున్నారు మీరు అన్నాడు. Then they said, no, it is not like that. We believe both in eternal heaven and in eternal hell. అప్పుడు వారు అన్నారు, లేదు లేదు, మేము ఆ యొక్క నిత్య జీవం ఉన్నది, పరలోకం ఉన్నది, అలాగే నరకం ఉన్నది, రెండింటిని కూడా మేము నమ్ముతామన్నారు. Then let me cut short a long story. నేను ఆ యొక్క సుదీర్ఘమైన ఆ యొక్క కథను నేను క్లుప్తీకరిస్తాను. Finally he accepted the Bible from their hands. చివరగా వారి యొక్క చేతిలో నుంచి ఆ యొక్క బైబిల్ని ఆయన తీసుకున్నారు. But before they left that place, he told one thing. ఆయన వారు ఆ స్థలం నుంచి బయటకు వచ్చే ముందుగా ఆయన వారికి ఒక మాట అన్నాడు. EMS said, you see, I am a communist. I don't believe in the existence of God. I neither believe in heaven nor in hell. ఆయన అన్నాడు, మీకు తెలుసు, నేను ఒక కమ్యూనిస్ట్ వ్యక్తిని, నేను ఆస్తికుని, నేను దేవుడున్నాడనో పరలోకముందనో లేక నరకముందనో దేన్ని కూడా నేను నమ్మను. But let me tell you a truth. కానీ నేను మీకు ఒక సత్యాన్ని చెప్తాను. If I had believed all that you claim to believe, మీరు ఏదైతే ఉన్నాయని చెప్తుంటున్నారో వాటన్నిటిని కూడా నేను నమ్మాలంటే I would never have lived like you. నేను మీలాగా మాత్రం బతకూడదు. Then he paused for a while and then he continued. ఆయన ఆ తర్వాత కొంచెం ఆగి ఆ తర్వాత మరలా ప్రారంభించాడు. You always preach that those who do not believe in the Lord Jesus Christ would go to eternal hell. మీరు ఎప్పుడు కూడా ప్రకటిస్తుంటారు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వారు నరకానికి పోతారని. I don't know whether you believe it or not. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ But let me tell you a truth. నేను మీకు ఒక సత్యాన్ని చెప్తాను. If I had believed that truth, I would never have lived like you. నేను ఆ సత్యాన్ని నమ్ముతున్నట్లయితే నేను మీలాగా మాత్రం బతకను. Then I would have run like a mad dog right from Kanyakumari to Kashmir, and I would have told everyone to escape from this eternal fire. నేను ఒక వీధి కుక్కలాగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పరిగెత్తి నరకము నుండి తప్పించుకోండి అని నేను ప్రకటిస్తాను. But I don't see any of you do this. ఎవరు మీరు అలాగే చేస్తారని నేను ఎవరిని చూడటం లేదు. Therefore it is very difficult for me to accept what you claim to believe. కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో దానిని నేను అంగీకరించడం అనేది నాకు చాలా కష్టం. Beloved, it may not be possible for all of us to run from Kanyakumari to Kashmir and to preach gospel. ప్రియులారా, మనం ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనం వెళ్ళి పరిగెత్తి సువార్త ప్రకటించడం మనకు ఒక సాధ్యపడకపోవచ్చు. But at least one thing all of us can do. కానీ మనం అందరం ఒక్క పని మాత్రం చేయొచ్చు. We can sincerely pray for the conversion of all the non-believers who are in our contact. మనకు తెలిసిన ఎవరెవరు అవిశ్వాసులు ఉంటున్నారో వారందరి యొక్క రక్షణ కొరకు మనం నిజంగా ప్రార్థన చేయొచ్చు. How many names of the non-believers are there in your prayer list? మీ యొక్క ప్రార్థన పట్టికలో ఎంతమంది అవిశ్వాసుల యొక్క పేర్లు ఉంటున్నాయి? If we are not sincerely praying for their conversion, how can we claim that we sincerely love God? మనము నిజంగా వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించకుండా ఉన్నట్లయితే మనం ఎలాగో చెప్పగలం మనం దేవుని ప్రేమిస్తున్నామని? Let me quote 1 Corinthians 6:22 and by that I'll finish. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. 1 Corinthians 16:22. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. There Paul writes, if anyone does not love the Lord Jesus Christ, let him be accursed. O Lord, come. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును, ప్రభువు వచ్చుచున్నాడు. So if we do not sincerely love God, Paul says we are under curse. ఇక్కడ పౌలు అంటున్నాడు, మనం నిజంగా మనం ప్రభువును ప్రేమించకుంటే మనం శపించబడ్డవారమని. When Jesus restored Peter, he asked a very personal question to him. In John 21:15, we read that, Simon, son of John, do you love me more than these? యేసుక్రీస్తు వారు పేతురుని ఆయన మరలా బాగు చేసినప్పుడు ఆయన అడిగిన ఒక ప్రశ్న యోహాను సువార్త 21:15లో, సీమోను పేతురు, యోహాను కుమారుడైన సీమోను,
వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? Beloved, this night, that very same question Jesus is asking to you and me. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి సమయంలో ఇదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నారు. What would be our answer to the Lord? మన దేవునికి మనం చెప్పే మన యొక్క జవాబు అది ఏమై ఉంటుంది? Each one of us have to give an answer to God. మన ఒక్కొక్కరం కూడా మనం దేవునికి జవాబు చెప్పవలసిన వారంగా So ఉంటున్నాం. what is the greatest commandment? అలాగైతే ఉన్న గొప్ప ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? We have to love the Lord our God. మనము మన దేవుడైన ప్రభువుని మనం ప్రేమించాలి. How should we love God? మనము దేవుని ఎలాగూ ప్రేమించాలి? With all our heart, with all our soul, with all our mind, and with all our strength. మనము మన యొక్క దేవుని మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ వివేకంతో, మన పూర్ణ బలముతో ప్రేమించాలి. And how can we know for sure whether we love him or not? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని మనం ఎలాగా రూఢిగా తెలుసుకొనగలం? If we sincerely love God, first of all, we will have a hunger and thirst for God. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మొట్టమొదటిగా దేవుని గెడల మనము ఆకలి తప్పులు కలిగిన వారంగా ఉంటాం. And we will sincerely obey all his commandments. మనం అదే సమయంలో నిజంగా దేవుని యొక్క ఆజ్ఞల అన్నిటికీ కూడా మనం విధేయులుగా ఉంటాం. Thank you for your patient listening. మీరు చాలా ఓపికతో విన్నారు, అందుని బట్టి మీకు వందనాలు. May the Lord give all of us the grace to obey this greatest commandment wholeheartedly in the days to come. అలాగైతే ఈ రాబో దినాలలో మనము ఈ దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆజ్ఞలను మన పూర్ణ హృదయముతో మనము అంగీకరించలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. God willing, tomorrow night I will deal with the new commandment. So please come prepared for the same. దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము నూతన ఆజ్ఞ అనే దాని గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థనా పూర్వకంగా చేరవలసిందిగా వేడుకుంటున్నాను. May God bless you all. Amen. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, చక్కని దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క దాసుల ద్వారా మనం విన్నాం. ప్రధానమైన ఆజ్ఞ అనే దాని గురించి మన యొక్క హృదయాలకు దగ్గరగా మనం పాటించేదానికి అవసరమైన సంగతులు దేవుడు తన యొక్క దాసుల ద్వారా చక్కని దేవుని యొక్క మాటలు అందించారు. అందుని బట్టి ఎంతైనా మనం దేవుని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, మనం ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. సమయంలో చక్కని దేవుని యొక్క మాటలు అందించిన డాక్టర్ వర్గీస్ జాన్ గారికి మా యొక్క స్థానిక సంఘం తరపున మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. వి థ్యాంక్ బ్రదర్ ఫర్ ద షేరింగ్ ద వండర్ఫుల్ వర్క్. అదే సమయంలో చేరువచ్చిన మీకు అందరికి కూడా షోలేగినల్లూరు స్థానిక సంఘం తరపున మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, షోలేగినల్లూరు క్రిస్టియన్ అసెంబ్లీ చెన్నైలో ఉంటున్న తెలుగు సంఘం చెన్నైలో ఐటీ సెక్టార్లో ఐటీ ఓఎంఆర్ అని పిలువబడుతున్న ఐటీ కారిడార్లో ఈ యొక్క అసెంబ్లీ ఉంటుంది. కొంతమంది తెలుగు వారంగా ఇక్కడ చేరి మేము ప్రభువుని ఆరాధిస్తూ సంఘంగా కూడుకుని ఉంటున్నాం. దేవుని యొక్క కృపను బట్టి గత దినాలలో కూడా ఒక ఇంగ్లీష్ ఆ యొక్క కూడికను కూడా ప్రారంభించేదానికి దేవుడు సహాయపడ్డారు. కాబట్టి యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎవరైనా కూడా ఉద్యోగ రీత్యా ఈ యొక్క చదువుకునేవారు కావచ్చు, లేక ఐటీ కంపెనీలో కావచ్చు, మరి ఏ కంపెనీలో కావచ్చు ఉద్యోగాలు చేస్తున్నవారు తెలుగువారు చెన్నైలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇక స్థానిక సంఘంగా మేము కూడుకుంటున్నాం. మాతో కూడా కలిసి ప్రభుని ఆరాధించవలసిందిగాను, ప్రభు యొక్క పనుల్లో కొనసాగవలసిందిగాను మేము ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. అలాగే మీకు తెలిసిన వారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి చెప్పవలసిందిగాను, వారు కూడా పరిచయం చేయవలసిందిగాను మేము ప్రేమతో వేడుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. మనతో కూడా ఈ యొక్క గ్రూప్ లో ఉంటున్న సహోదరులు విజయరాజు గారు అమృత్సర్ నుంచి వారు మనతో కూడా ఉంటున్నారు. వారు ప్రార్థన చేసి ఈ యొక్క విజయరాజ్ అన్న. అన్న ప్రార్థన చేస్తారా ప్లీజ్? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయమున మేమందరము ప్రభా మరి మీ పాసన్నిధిలో చేరి మీ దాసుని ద్వారా ప్రభా మంచి వర్తమానం వినుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభా, మరి తండ్రి ప్రేమను గురించి ఉదయం మరి మొట్టమొదటి అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నాయన మీరు ఇచ్చినటువంటి ప్రభా మరి
ఈ గొప్ప తండ్రి మరి సమాధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఓ దేవా, మరి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ హృదయముతోనూ ప్రభా మరి నీ దేవునైనా యెహోవాను ప్రేమించవాలని దేవా, మరి అందులో ఉన్నటువంటి గూఢార్థములను ప్రభా మరి మీ దాసుని ద్వారా మా వినికిడిలోనికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అంతేకాకుండా ప్రభా మరి మిమ్మల్ని ప్రేమించేటువంటి విషయంలో మేము ఎలాగ మిమ్మల్ని ప్రేమిస్తున్నామో వాటిని పరీక్షించుకునే దానికి, వాటిని మేము ప్రభా మరి కొలమానం వేసుకునే దానికి, ప్రభా మరి ప్రాక్టికల్గా వాటిని సరిచూసుకునే దానికి మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఏ విధంగా విధేయత చూపుతున్నాము నాయన మీ ఆజ్ఞలకు అనేటువంటి విషయంలో ప్రభా మరి సంపూర్ణంగా నాయన తండ్రి మరి మీ యొక్క తండ్రి ఆజ్ఞను పాటించడానికి మేము ఆకలి దప్పులు కలవారమై ఉన్నామా, మీ సన్నిధిని ప్రేమించేటువంటి వారమై ఉన్నామా అనేటువంటి విషయాలను మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు ప్రభా మరి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అంతేకాకుండా నిజాయితీతో కూడినటువంటి మా విధేయత తండ్రి మరి సిన్సియర్ ఒబీడియన్స్ అనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రత్యేకంగా ప్రభా మరి విశ్లేషించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఓ దేవా, మరి ఈ చక్కని వర్తమానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వర్తమానం అందించినటువంటి దైవజనులు ఓ ప్రభా మరి డాక్టర్ వర్గీస్ జాన్ గారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుని ఇంకా బలపరచండి, రేపటి వాక్య పరిచర్య కొరకు సిద్ధపరచండి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు పేరు పేరును ఆశీర్వదించండి. విన్నటువంటి మాకందరికీ ప్రభా ఇదిగో ఈ మొదటి ప్రధానమైనటువంటి ఆజ్ఞను మేము కేవలము విని గ్రహించడమే కాకుండా దాని ప్రకారము జీవించటకు ఉదయం మరి మా దైనందిన జీవితంలో ప్రభా వీటిని అనుసరించటకు మీరు కృప చూపమని, మాకు అలాంటి శక్తి సామర్థ్యము దయచేసి మీరే మహిమ పొందుదరని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైనట్లయితే మరలా మేమందరము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచేటువంటి భాగ్యం దయచేసి మీరే మహిమ పొందుదరని, మా ప్రభువును రక్షకుడును విమోచకుడును సజీవుడును మరియు మరలా మనందరి కొరకు రానున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అతి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రియులారా, చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామమున మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వమైతే దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే రేపు సాయంత్రం సమయంలో మనం మరలా కలుస్తాం. అందరికీ వందనాలు. కూడికి ముగించాం. జానకులు ప్రెస్ లాడండి.